మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందం అంటే ఇదే. ఓ పక్కన ఆర్టీసీలో రోజుకి 7 కోట్ల నష్టం వస్తుంది, అలా ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు రేవంత్ సర్కార్. రెండో పక్కన ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డులను అడ్డం పెట్టి ఓ నెల రోజులు రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు, ఆ తర్వాత అవన్నీ ఇవ్వడానికి ఓ నెల రోజుల పాటు, ఆ తర్వాత ఆలోచిద్దాం పెన్షన్లు పెంచడమా లేకపోతే కరెంటు ఇవ్వడమా అన్నటువంటి దాంతో సాగతీత ధోరణి అవలంబిస్తున్నారు. రేపేం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ లోపుగా ఏం చేయకపోతే కనుక ఇప్పుడు ఓ బస్సులు వేసారు కాబట్టి అయిపోయింది అనుకున్నారు. కానీ నెల వచ్చేసరికి వాళ్ళ పెన్షన్లు ఆంధ్రాలో 3000 రూపాయలు చేశారు, అక్కడ 5 పైసలు పెంచలేదు. అట్లాగే 200 యూనిట్ల కరెంటు లేదు. మరొక వైపును చూస్తే ఏదైతే నిరుద్యోగ భృతి లేదు, పెన్షన్ 4000 రూపాయలు లేదు, రైతు రుణమాఫీ లేదు. ముందు అప్లికేషన్లు ఇవ్వండి, అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ముందు రేషన్ కార్డులు ఇస్తాం, ఆ తర్వాత ఆలోచిస్తాం లాంటి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. వచ్చే నెలలో ఏదన్నా ఒకటి చేసి అందులో కూడా ఇట్లా పైపైన మన చేతిలో మట్టి అంటకుండా చేసేది ఏదైనా చేసి ఎలక్షన్స్ అయిపోయాక ఎలక్షన్లు వంక పెట్టి ఆపుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ నెల 3న బస్టాండ్లు డిపోల ముందు భిక్షాటన కార్యక్రమం, 4న ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ, ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి కోల్పోయామని, 8 లక్షల మంది ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలట వాళ్ళకి. దీనికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు.